అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 4 శనివారం రోజు మకర రాశి వారికి వీరి జాతక ఫలితాల ప్రకారం అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మకర రాశి వారికి ఈ రోజున అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు అనే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యంత ముఖ్యకరంగా ఏంటంటే కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలైతే కొన్ని తెలుసుకుందామండి. ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాలి అంటే ఈ రోజున మీ జీవితంలో ఒక మార్పు అనేది హఠాత్తుకరమైనటువంటి ఒక విషయం అనేది మీ జీవితంలో రాబోతుందండి. ఆ వార్త ఏంటి? అయితే ఒక హఠాత్తుకరమైనటువంటి వార్త మీ జీవితంలో ఆ తర్వాత కూడా జరగబోయేటటువంటి మార్పు అనేది ప్రత్యేకకరమైనటువంటి అంశం గురించి కనుక మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే చెప్పుకోవాలి. ఈరోజు మీ జీవితం నుంచి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి అనేది ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకుంటే నిజంగా ఇది మా జీవితంలో జరిగిందా అని మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ప్రతి రంగంలోనూ కూడా ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి. అంతేకాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అంశాల గురించి కూడా తెలుసుకుందాం. మీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక షాకింగ్ అంశం గురించి కూడా ఈరోజు తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని యొక్క 10 నిమిషాలు శ్రద్ధగా వినండి. అయితే ఈ రోజున మీకు ఖచ్చితంగా మధ్యాహ్నం 2 దాటిన తరువాత ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఈ వీడియోని ప్రశాంతంగా వినండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం కూడా చెప్తాను. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉంటారన్నమాట. అలాగే మీకు మీరు తెలిసిన దాంట్లో ఒకరికి నష్టపెట్టాలని, ఒకరికి అన్యాయం చేయాలని, ఒకరికి సమస్యల్ని కలిగి తేవాలి అని ఎప్పుడూ కూడా మీరు కలలో కూడా అనుకుని ఎవరికి కూడా చెడు చేయాలి అని అనుకోరండి. అలా అనుకునేటటువంటి వ్యక్తులైతే కానే కాదండి. కాకపోతే ఈ రాశివారు కొన్ని విషయాల్లో చాలా ముఖ్యంగా చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తూ ఉంటారండి. ఏ పని చేతకాని వారు కూడా కొన్ని ఆలోచనలు చాలా సుష్టంగా చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీకు మీ మనస్తత్వం కొన్ని సార్లు చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు పట్టిన కుందేలకు మూడే కాళ్లే అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అన్నట్లుగా మీ మాటే నెగ్గాలి అని పట్టుదలగా ఉంటారు. ఈ పట్టుదల చాలా మంచిదే, కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవడం, కొందరు వ్యక్తులు ఒక్కొక్కసారి మీ గురించి చాలా చెడుగా మాట్లాడుకోవడం, అలాగే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు కొన్ని భావోద్వేగాలు త్వరగా మీరు బయటికి చెప్పలేకపోవడం, ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలోనూ కొందరు ఏది జరిగినా కూడా నవ్వుతూనే ఏమీ బాధ లేనట్లుగా పైకి నవ్వుతూ లోపల ఆ బాధని దాచుకుని ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి మన బాధ ఏంటి అనేది అర్థం కాదు. మనం సంతోషంలోనే ఉన్నాం కదా అని మాత్రమే వారు అనుకుంటూ ఉంటారు. కానీ వారు మాత్రం వీరు ఏంటి ఇంత సంతోషంగా ఉంటున్నారు, వీరికి ఏదో ఒక రూపంలో వీరికి నష్టం జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. మనకి గెట్టినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా కాపు కాసుకుని ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే మీరు తొందరగా ఎవరినైనా నమ్మారు అనుకుంటే మిమ్మల్ని వారు చాలా కాలం నుంచి కూడా మిమ్మల్ని చాలా మోసం చేయాలని చూస్తూ ఉంటారండి. అంటే ఈ రాశివారు ఏంటంటే కొంతమంది వ్యక్తులను చాలా పూర్తిగా మీ ఏ విషయాలైనా చాలా చొరవ తీసుకునే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది వ్యక్తులతో. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే మీకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ విషయంలో కానీ, మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరికీ చెప్పకండి. గత కొంతకాలంగా ఒక స్త్రీ కారణంగా లేదా ఒక పురుషుడి కారణంగా మీరెప్పుడూ కూడా మీ విషయాలను రహస్యంగా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా బయటకు చేరవేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా మీ మనసుకు కూడా అది అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రధానంగా గమనించినట్లయితే కనుక కాకపోతే మీకు ఎవరిపైన అనేది డౌటు అనేది రావడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా మీకు చేతికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో రాకుండా చాలా వరకు మీరు ఆగిపోయినటువంటి పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నారు. అలాగే కొన్ని విషయాల్లో ఏమిటి అంటే అదృష్టం అనేది కలిసొచ్చినట్టుగా వచ్చి తొలగిపోవడం కూడా మీరు చూసి ఇవన్నీ కూడా దైవాధీనం, మనకి రావాల్సినప్పుడు వస్తుంది, మనకు అడ్డుపడేవారు ఎవరుంటారు అని చెప్పి మీరు అతి మంచితనంతో ఎప్పుడూ కూడా మనం ఒకరికి అన్యాయం చేయము కదా అని చెప్పి మనకేం అన్యాయం జరగదు, అందరూ మన వాళ్ళే అనే ఒక మంచి ఫీలింగ్ అనేది మీ మనసులో ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అండి చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. చాలా దీనంగా వినండి. ఒక స్త్రీ మీ యొక్క విషయాలను చాలా క్లారిటీగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయబోతుంది. అది కూడా ఆమె చాలా ప్రత్యేకంగా ఆమె ఒక దైవానికి దగ్గరైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు.
అంటే మీ కుటుంబ సభ్యులతో ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే మీకు దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు. చాలా మంచిగా, చాలా అభిమానంతో మీతో మాట్లాడుతూ, ఎప్పుడూ కూడా మీతో మమేకంగా ఉంటూ, మీ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు మీతో నటిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి మీరు ఆమెని చూసి ఎప్పుడూ కూడా ఈమె మన వ్యక్తి, మన మంచి కోరే వ్యక్తి అని మీరెప్పుడూ అనుకుంటూ ఉండవచ్చు. అంటే ఈమె కూడా మన వ్యక్తేనని చెప్పి, ఈమె వలన మనకి ఫ్యూచర్‌లో చాలా మంచి జరుగుతుంది అని చెప్పి అనుకోని మీరు కొన్ని విషయాల్లో మీరు భావిస్తూ ఉన్నారు. అలాగే మీ భావన అనేది ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుంది అండి, అది మీరు ఒక్కసారి వీళ్ళు మన వాళ్ళు అనుకున్నట్లయితే గనుక, వారికి మీరు మీ ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారండి ఈ రాశివారు. అలా ఉన్నట్లయితే గనక మీకు వారి మీద ఎప్పుడూ కూడా ఒక చిన్న అనుమానం అనేది ఎప్పుడూ కలిగి ఉండదు. ఎటువంటి చిన్న చెడుద్దేశాలు కూడా మీరు పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి లేనిపోని ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాల్ని, అంటే మీ మీద ఏదో ఒక విధంగా మీ మీద చిన్న గొడవల్ని ప్రదర్శించాలని, మీ మీద చిన్న లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టాలి అని ఆమె కోరుకుంటూ ఉంటుంది. ఈ విధంగా చాడీలు చెప్పడం ఇతరులకు, మీరు అంటే గిట్టని వ్యక్తులకు, మీరంటే సరిగ్గా పడినటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలనైతే చేరదీస్తుంది. దానివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కానీ దానిలో కాస్త నిదానంగా ఉండడం, అలాగే మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి పనులు మీకన్నా కూడా కొందరికి మీకంటే ముందుగానే తెలియడం వల్ల అవి వారు చేయడం, తద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది పూర్తిగా పెరిగిపోతుంది. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా గత కొంతకాలంగా ఎప్పుడు బయటపడతారు అని మీరు కూడా చూస్తూ ఉండవచ్చు. మరి ఆ కాలం అనేది రానే వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత నుండి రాత్రి 10 గంటల సమయంలో ఈ సమయంలో మీరు కొందరి యొక్క సంభాషణలు విని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారనే చెప్పుకోవాలి. అసలు ఇదంతా కూడా నిజమేనా? వీరి గురించి నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా అనుకోలేదే. వీరి యొక్క సంభాషణలు ఈ విధంగా ఉంటుందా? వీరి మనస్తత్వం అనేది ఈ విధంగా ఉంటుందా? అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనేటటువంటి భావన అనేది మీ మనసులోకి వెంటనే వచ్చేస్తుంది. మీరు కూడా వారిని మనం ఆందోళన పెట్టాలి, వారిని విడమార్చాలి అనే ఆలోచన మీకు కలిగి ఉండదు. కాబట్టి మీ మనసులో మాత్రం ఒక అగ్నిజ్వాల అనేది రగులుతూ ఉంటుంది. ఈ విషయం మాత్రం చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎవరైతే కొన్ని విషయాల్లో మీకు సహకారం చేస్తున్నాము అనేటటువంటి నటిస్తున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు మీ పైన ఒక్కసారిగా మీ గురించి ఈ విధంగా తెలియజేయడం అనేది మీ మనసుకు చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. కానీ ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అండి. ఎప్పటికైనా సరే మీ విషయంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే భగవంతుడే చేస్తున్నాడని మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని శని ప్రభావాలు కూడా ఉండడం వలన మీ యొక్క కర్మలకు మీకు పరీక్ష అనేది జరగబోతోంది. అలాగే రాత్రి సమయం కావడంతో చంద్రుడి యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి కూడా గురయ్యేటటువంటి కొన్ని అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహుకేతువుల వలన కొన్ని ఊహించినటువంటి ప్రభావం అనేది, కొన్ని నిజాలు కూడా బయటపడడంతో మీ మనసులో కలిచివేత అనేది చాలా రకాలుగా మీ మనసులో ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ విషయం అనేది మీ జీవితంలో ముఖ్యంగా మీకు లాభానికేనండి, నష్టాలు కల్పించే విషయాలైతే కానే కాదు. ఎప్పుడూ కూడా పాముల్ని మన చుట్టూ ఉంచుకుని పాములకి పాలు పోస్తే అది ఎలా అయితే చివరికి మనకి విషాన్నే ఇస్తుంది. అవునా కాదా అండి? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒక మాట అనేది ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు బయటపడడం అనేది మీకు ఈరోజు క్రమానుకనంగా కళ్ళకు కట్టినట్టుగా గ్రహస్థితి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా అనేది మనం భావించవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని కనుక మీరు గమనించి చాలా జాగ్రత్తగా మీరు నడుచుకున్నట్లయితే కనుక మీరు రాబోయేటటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పెద్ద సమస్యల నుంచి బయటపడిన వారు అవుతారు. అలాగే మంచి అదృష్టకరమైనటువంటి జాతకులు కూడా అవుతారని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యంగా ఈరోజు మీరు జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే, ఈరోజు మీరు త్వరగా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను ఏ వ్యక్తితోనైనా సరేనండి అసలు బయటపడకండి. ఎందుకంటే అలాగే మీరు ముఖ్యంగా భవిష్యత్తులో మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ఈ రోజున మీరు శని ప్రభావం వలన నల్ల నువ్వులు ఎవరికైనా దుస్తులు కానీ ఇలా చెప్పులు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం వలన, ముఖ్యంగా సంధ్యా వేళలో ఆమదముతో ఒక దీపం అనేది మీ ఇంట్లో వెలిగించడం వలన
అలాగే ఎవరికైనా ఆహారం దానం చేసినా, ఎవరికైనా నీరు దానం చేసినా మీకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇలా మీరు ఏవైనా దాన ధర్మాలు చేయాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం 6 లోపే చెయ్యండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకున్న దాంట్లో ఎవరికొకరికి మీరు చిన్న చిన్న సహాయం చేస్తే మాత్రం మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇలా చేయగలిగితే మీకు కర్మలనేవి రాకుండా మీ అదృష్టం అనేది మరీ ఇంత ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసారు కదండీ! ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.